सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ఓం శాంతి శాంతి శాంతి. మనము అష్టావక్ర గీత గురించి విచారణ చేస్తున్నాము. ఇందులో మనము 6వ అధ్యాయంలో ఉన్నది ఒకటే అద్వైత స్వరూపము కాబట్టి, అది మన స్వభావమే అయింది కాబట్టి ఈ ప్రపంచంలో ఉన్నది ఒకటి సత్య వస్తువు. సత్యం అంటే త్రికాల అబాధ్యత్వం, సత్యత్వం. భూతకాలంలో, వర్తమాన కాలంలో, భవిష్యత్తు కాలంలో కూడా ఉండాలి అలాంటి వస్తువు. అలాంటి వస్తువు మనకు ఇంద్రియాలకి గోచరమైన ఆకాశం నుంచి చాలా ఎక్కువ రోజులు ఉండే వస్తువు ఏదన్నా అంటే కన్నా మన ఊహకు అంతా భస్మమైపోయిన ఖాళీ జాగా స్పేస్ అయితే ఉంటుంది అని మనకు తెలుసు. ఇంకా మిగతా వస్తువులన్నిటికీ కూడా పుట్టుకుంది, సావుంది. ఆ ఆకాశము కూడా ప్రళయము, సృష్టి ఈ కల్పముక ఆదిలో ఉత్పన్నమయ్యి ప్రళయకాలంలో స్పేస్ అన్న కాన్సెప్ట్ కూడా ఉండదు, ఆకాశం అన్న కాన్సెప్ట్ కూడా ఉండదు. అది కూడా పరిచ్ఛిన్న బుద్ధి కాబట్టి అందుకే సమాధి స్థితి అనుభవించిన వాళ్ళకు జనక మహారాజు 7 రోజులు సమాధి స్థితిలో ఉండిపోయి ఉంటాడు. భార్య పిల్లలంతా భయపడి 7వ రోజు బయటకు వచ్చిన తర్వాత సమాధి నుంచి 7 రోజులు ఏమైపోయింది, మమ్మల్ని అంతా వదిలిపెట్టి ఎందుకు అలా ఉన్నారంటే 7 రోజులేంటి, ఇప్పుడు కళ్ళు మూసుకొని కళ్ళు తెరుస్తున్నాను అన్నాడు. అంటే ఆ టైము, స్పేసు, కాలము, ఈ ఆకాశము ఇవన్నీ కూడా పరిచ్ఛిన్న బుద్ధి ఉన్నప్పటికీ వీటికి అస్తిత్వం. ఆ స్వరూపముకు పోతే అది బియాండ్ టైం స్పేస్. అక్కడ కాలాతీతుడు భగవంతుడు, ఆకాశానికి కూడా అతీతుడు. వస్తు పరిచ్ఛేదము కానీ, కాల పరిచ్ఛేదము కానీ, త్రివిధ పరిచ్ఛేద శూన్యమైన స్వరూపము పరమాత్మనిది. అలాంటి స్వభావము అది నీదే, నీదే ఆ స్వరూపము. అజ్ఞానం వల్ల, మాయ వల్ల, పరిచ్ఛిన్న ఈ జీవభావం వల్ల నువ్వే ప్రతిబింబ రూపంలో వేరుగా అనుకుంటున్నావు. కాబట్టి అది నీ స్వరూపమే అయింది. అలాంటి స్థితిని పొందిన జీవన్ముక్త పురుషుడు జనక మహారాజు ఇప్పుడు అలాంటి అనుభూతిని పొంది ఇప్పుడే బయటకు వచ్చాడు. కొద్దిగా దాన్ని స్మరిస్తున్నాడు. అనవసరంగా నేను సాధన రూపంలో నాకన్నా భిన్నంగా ఏదేదో ఊహించుకొని భగవంతుడు కూడా నాకన్నా వేరుగా ఉన్నాడని, మనకన్నా వేరుగా ఉన్నాడంటే కానీ అది ఇంకా సాధ్యమైన వస్తువు అయిపోతుంది. సాధ్యమైన వస్తువుకి సాధనలు ఉంటాయి, శ్రవణము, మననము, నిధిధ్యాసనం, అది ఇది. కాకపోతే అనుభూతులకు పోయిన తర్వాత నేను తప్పితే వేరే వస్తువు ఇంకోటి లేనే లేదు. మళ్ళీ అక్కడ పట్టుకునేది ఏముంది, వదిలిపెట్టేది ఏముంది, ఉన్నది ఒకే ఒక వస్తువునే ఉంది. మనం మనిషి ఎలా ఉంటామో మన నీడ ఉంటుంది, మనకు మన నీడకు పెద్ద తేడా ఏముంది. అలాగే పరమాత్ముడు, ఈ ప్రపంచమంతా పరమాత్ముని నీడ లాంటిది. కాబట్టి రెండు లేనే లేదు. అందుకే గ్రహించేది ఏది, పట్టుకునేది ఏది, లయం చేసేది ఏది. లయం కావడానికి రెండు వేరువేరుగా ఉండాలి. ఒక నీళ్ళు ఉండాలి, ఒక చక్కెర ఉండాలి. చక్కెరను తీసి నీళ్ళలోకి లయం చేసుకోవచ్చు. ఖాళీ జాగా ఉంటుంది, అందులో కుండలు చేస్తాం. కుండ లోపల ఒక చిన్న ఖాళీ జాగా ఉన్నట్టు అనిపిస్తుంది, బయట పెద్ద ఖాళీ జాగా ఉన్నట్టు. ఆ కుండను బద్దలు కొట్టేస్తే ఖాళీ జాగా ఏమైనా నడుచుకొని పోతుందా? ఉన్న చోటే ఉంటుంది అది. కాబట్టి అందులో ఏమి క్రియలు ఉండవు. ఆ క్రియలే లేనప్పుడు మనము చేసే మానసిక క్రియలు, శ్రవణ మన నిధిధ్యాసనాలు, మోక్షం పొందాలనే ప్రయత్నాలు, ఇవన్నీ కూడా అంత ద్రవిడ ప్రాణాయామం, బాలవంచన లాంటిదే అని అనవసరంగానే నేను పరిశ్రమాలు చేసుకున్నాను. ఇవన్నీ ఏమీ చేయాల్సిన అవసరమే లేదు. నేను ఆల్రెడీ సిద్ధ వస్తువుని. నేను వెతుకుతున్న పరమాత్ముడు, నేను వెతుకుతున్న పరమానందము, అది నేనే అయి ఉన్నాను. ఈ విషయాన్ని తెలుసుకోకుండా అనవసరమైన పరిశ్రమలు చేశాను నేను అని చెప్పేసి గుర్తుకు తెచ్చుకొని ఇప్పుడు ఆ శ్లోకాలు చెప్పుకుంటూ ఇంకా లాస్ట్ శ్లోకం 4వ శ్లోకంలో అహం వా సర్వభూతేషు సర్వభూతాన్యతో మయి
इति ज्ञानं तथैतस्य न त्यागो न ग्रहो लयः अहं वा सर्वभूतेषु सर्वभूतान्यथो मयि इति ज्ञानं तथैतस्य न त्यागो न ग्रहो लयः. అహం వా సర్వభూతేషు సర్వభూతాన్యతో మయి. అన్ని భూతాలు నాలోనే ఉన్నాయి. నేను అన్ని భూతాల్లోనూ ఉన్నాను. ఎలా అంటే నేను నా నీడలాగా. నాకన్నా భిన్నంగా ఉన్నాయి మిగతా వస్తువులని అనవసరంగా భ్రాంతి పడుతుంది. అన్నిటికీ అధిష్టాన భూతంలో నేనే ఉన్నాను. నాకు భిన్నంగా ఏమీ కనిపిస్తా లేదు. అక్కడ ఒకే ఒకటి టార్ రోడ్ మీద ఒక క్రాక్ వచ్చేసి ఉంటుంది. దూరం నుంచి చూస్తే సాయంత్రం పూట్ల అలా కొద్దిగా కొంతమందికి అది గోమూత్రంలాగా కనిపిస్తుంది. ఏదో ఆవు పైనట్టుంది, మూత్రం పోసుకుంటూ పోయింది. అది కొంచెం ఇట్లా సొట్ల పెట్లు ఉంది. దూరం నుంచి చూస్తే కన్నా కొంతమందికి అది ఏదో పాములాగా కనిపిస్తుంది. కొంతమందికి ఆవు మెడలో నల్లటి పగ్గం ఒకటి ఉంటుంది. ఆ పగ్గం తెగి కింద పడిపోయినట్టు కొంతమందికి కనిపిస్తుంది. కొంతకి ఎండిపోయిన పూలమాలలాగా కనిపిస్తుంది. అది ఒక 10-15 వెరైటీలుగా ఊహించుకున్నప్పటికీ కూడా అక్కడ ఉన్నది ఒకే ఒకటి క్రాక్. ఆ క్రాక్ని కాస్త టార్ తెచ్చి మూసేస్తే కన్నా మళ్ళీ ఇవన్నీ 5-6 వస్తువులుగా కనిపించే వస్తువులు ఏమీ కనిపించవు. అలాగే ఈ సంపూర్ణ ప్రపంచంలో ఉన్నది ఒకటే సచ్చిదానంద స్వరూపుడైన భగవంతుడు ఒక్కడే ఉన్నాడు. ఆ ఒక్క భగవంతున్నే మనము చెట్టుగా, పుట్టగా, కొండగా, నదిగా, రకరకాలుగా వేరే వ్యక్తుల్లాగా, చీముల్లాగా, దోముల్లాగా ఇన్ని విచిత్రాలుగా చూసుకుంటున్నాము. ఉన్నది ఒకటే వస్తువు కాబట్టి ఆ ఉన్నది అలాంటి స్థితిని పొందిన నేను ఇది జ్ఞానం తథైతస్య న త్యాగో న గ్రహో లయః. దేన్ని వదిలిపెట్టాలి, దేన్ని గ్రహించాలి, దేన్ని లయం చేసుకోవాలంటే నేను చేయడానికి క్రియలు చేయడానికి అవకాశమే లేదు. క్రియలు చేస్తున్నామంటే అజ్ఞాన మూలమే. నిర్గుణ నిరాకార స్వరూపుడైన పరమాత్ముడు అది మన నిజమైన స్వభావము, నిజమైన పేరు, నిజమైన అడ్రస్ మనది అదే. మిగతా ఈ ఆధార్ కార్డులో ఉన్న పేర్లు అవి ఇవన్నీ టెంపరవరీ అడ్రస్లే. ఈ జన్మకు అవి అంతే. ముందు దాని తర్వాత నీ ఊరేంటి, నీ పేరేంటి, నువ్వు ఏ సైజులో ఉంటావు, ఎలా ఉంటావు. ఇప్పుడు ఈ ఊరు నుంచి ఆ ఊరికి పోయినప్పటికీ మనం మనిషి అయితే ఒకేలాగా ఉంటాం కదా. ఎన్ని ఊర్లు మారినా, ఎన్ని పేర్లు మార్చుకున్నా మాకే 4 పేర్లు మారిపోయాయి. పూర్వాశ్రమంలో అమ్మ నాన్న ఒక పేరు పెట్టారు, బ్రహ్మచర్య అవస్థలో ఒక పేరు వచ్చింది, సన్యాస దీక్షలో ఒక పేరు వచ్చింది. మళ్ళీ ఆ పేరు తర్వాత మళ్ళీ 3 సార్లు ఊరు పేరు మారింది. ఇప్పుడు 4వసారి ఊరు పేరు మారిపోయింది. ఇక్కడికి వస్తే ఇప్పుడు కామవరం అడ్రస్ అయిపోయింది. కానీ మనిషి నేను ఒక్కడే ఉన్నాను కదా కామన్గా. అలాగే మనము ఎన్ని జన్మలు తీసుకున్నప్పటికీ ఏదో ఒకటి కామనాలిటీ ఉండాలి కదా. నా నిజమైన అసలు స్వరూపం ఏంటి, నా హైట్ ఏంటి, నా తూకం ఏంటి, నా నిజమైన నేచర్ స్వభావం ఏంటి, దాని గురించి మనం విచారణ చేస్తే మన నిజమైన ఊరు పేరు ఒకటే. స్థూల సూక్ష్మ కారణ శరీర వ్యతిరిక్త అవస్థాత్రయ సాక్షి సన్ పంచకోశ విలక్షణ సచ్చిదానంద స్వరూప. ఇదే మన పేరు, ఇదే మన ఊరు. బహిర్ముఖంగా ఉన్నప్పుడు ఊరు వేరు, పేరు వేరు ఉంటుంది. కానీ మన స్వరూపమే అదే మన పేరు, అదే మన ఊరు కూడా. 3 శరీరాలు ఉంటాయి శరీరంలో. 7 ధాతువులతో కూడిన ఈ స్థూల శరీరము, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 ప్రాణాలు, మనస్సు, బుద్ధి. ఇవన్నీ కన్నుగుడ్లు, చెవులు, ఇవన్నీ గోళకాలు. వీటి లోపల ఒక సూక్ష్మ శక్తి ఉంటుంది. గుడ్డివానికి కూడా కన్నుగుడ్లు ఉంటాయి, చెవిటివానికి కూడా చెవు ఉంటుంది. కానీ వాటికి వినే సామర్థ్యం ఉండదు. ఎందుకంటే అందులో ఉన్న ఆ సూక్ష్మ శక్తి
ఇంద్రియ శక్తి క్షీణించిపోయి ఉంటుంది కాబట్టి. అలాగే పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు, మనసు, బుద్ధి, వీటిని సూక్ష్మ శరీరం అంటారు. ఆవరణ శక్తిని కారణ శరీరం అంటారు. ఇలా 3 శరీరాల్లో మనము 3 పురాలలో తిరుగుతూ ఉంటాం. ఈ 3 పురాలలో త్రిపురాంతకుడు అనే ఒక రాక్షసుడు మనల్ని గట్టిగా బంధించేశాడు. ఈ 3 జైలులు. ఈ జాగ్రత్త అవస్థ ఏమో ఇనప కంబీలతో ఉన్న జైలు. స్వప్నావస్థ వెండితో చేసిన జైలు. సుషుప్తి అవస్థ, స్వప్నాలు లేని నిద్రావస్థ బంగారుతోటి చేసిన జైలు. ఈ 3 పురాలలో 3 జైళ్ళల్లో ఇరుక్కుపోయి మనము శిక్షని అనుభవిస్తూ ఉన్నాం ఆ త్రిపురాంతకుడు అనే రాక్షసుడి ద్వారా. మనలోనే మరి వాడిని ఎవడు చంపేది? శివుడే కదా. శివుణ్ణి మనం ఆ రాక్షసుడు మనల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు శివుణ్ణి మనము ప్రార్థన చేసి మన సహాయం కోరాలి కదా. ఎక్కడున్నాడు ఆ శివుడు? నీలోనే ఉన్నాడు. వివేకమైన 3వ కన్నును తెరువు నువ్వు. శివుని 3వ కన్ను అంటే వివేకం. 3వ కన్ను తెరిస్తే ఏమవుతుంది? శివుంది ఏది ఎదురుగా కనిపించినా అది భస్మం అయిపోతుంది. ఇప్పుడు కూడా అంతే. నీలో ఉన్న 3వ కన్నును తెరువు అంటే వివేకమైన నీ దృష్టిని తెరువు. ఈ కనిపిస్తున్న ప్రపంచమంతా మిథ్యాత్వ నిశ్చయం అయిపోతుంది. ఎడారిలో ఎండమావుల్లో నీళ్లు ఇసుకే నీళ్ళలా కనిపిస్తున్నప్పటికీ వివేకమన్న కన్నుని అక్కడ తెరిచిన తర్వాత అక్కడ సూర్యకిరణాల ద్వారా ఇసుకే నీళ్ళలా కనిపిస్తూ ఉంది అని తెలిసిపోయిన తర్వాత ఆ నీళ్ళు ఉన్నా కూడా అవి నిజమైన నీళ్ళు కాదు, అబద్ధమైన నీళ్ళు అని జ్ఞానం కలుగుతుంది కదా. అప్పుడు ఆ నీళ్ళు ఉన్నా కూడా నీళ్ళు భస్మమైపోయినట్లే. అలాగే జ్ఞాని ఈ సకల ప్రపంచాన్ని మిథ్యారూపంలో ఇదంతా అబద్ధమే, స్వప్నం లాంటిదే, వాస్తవికంగా ఊరికి ఉన్నట్టు కనిపిస్తూ ఉంది కానీ స్వప్నం లాంటి సృష్టిని మిథ్యాత్వ నిశ్చయం చేసుకుంటాడు. కాబట్టి వివేక జ్ఞానం ద్వారా ఈ ప్రపంచము ఉన్నా కూడా భస్మం అయిపోయినట్లే. అలాంటి శివుని నీలోనే ఉన్నాడు. ఆ శివుని నువ్వు మేల్కొల్పు. అప్పుడు ఆ శివుడు ఈ త్రిపురాంతకుడిని ఒకేసారి చంపేస్తాడు. అవస్థాత్రయ సాక్షి సన్ అన్న జ్ఞానం ద్వారా. అదే పాశుపతాస్త్రం. 3 పురాలలో ఏది రకరకాల సాక్షి రూపంలో మనకు సుఖ దుఃఖాలు ఇస్తుంది. ఇది ఇంకా లేదు. ఈ 3 పురాల్లో నేను సాక్షి రూపంలో ఉన్నాను. ఈ అవస్థలు నాలో లేనే లేవు, భ్రాంతి రూపంలో కనిపిస్తున్నాయి. అందుకే 1వ అవస్థ, 2వ అవస్థ, 3వ అవస్థ ఇది మాయా సంఖ్య. ఇది అసలు ఇవి లేనే లేవు. మాయా సంఖ్య తురియం అనేది నిజమైనది అస్తిత్వం. మిగతా ఈ 3 పురాలు 3 అస్తిత్వాలు అసలు లేనే లేవు వీటికి. కాబట్టి ఇలాంటి జ్ఞానము ద్వారా మనము 3 అవస్థల్లో కూడా నేను ఉండాను. అందుకే నిన్న పగలేమైందో తెలుసు, నిన్న ఎలాంటి స్వప్నాలు వచ్చినాయో తెలుసు, సుషుప్తి అవస్థలో స్వప్నాల్లో రాలేదన్న విషయాలు కూడా తెలుసు. మరి 3 ఊర్లలో ఉన్న విషయాలు ఒకరికే తెలవాలంటే వాడు 3 ఊర్లలో కూడా ఉండాలి. మనం 3 అవస్థలలో కూడా కంటిన్యూస్గా ఉన్నాము కాబట్టే మనకు 3 అవస్థల్లో ఉన్న విషయాలు తెలుస్తున్నాయి. అంటే కంటిన్యూస్గా ఉండాం, నిత్యంగా ఉండాము. అదే మన నిజమైన స్వరూపము. అది సత్తు, చిత్తు, ఆనంద స్వరూపంగా ఉంది. సత్ అంటే ఎగ్జిస్టెన్స్, ఉనికి. చిత్ అంటే నేను ఉన్నానన్న కాన్షియస్నెస్. మనం ఉన్నానన్న జ్ఞానం కూడా మనకు ఉంది. ఆనందం అంటే హ్యాపీనెస్. అది మాత్రం ఈ పరిచిన్న బుద్ధిలో ఉంటే అది వ్యక్తం కాదు. ప్రతిరోజు సుషుప్తి అవస్థలో మనసు బుద్ధులు రెస్ట్కు పోయినప్పుడు ఆ ఆనందతత్వం కూడా మనకు వ్యక్తమవుతుంది. ఇదే మన నిజమైన స్వభావము. అలాంటి స్వభావం ఒక్కటే ఉంది ప్రపంచంలో. దానికి అతిరిక్తంగా ఉన్నదంతా కూడా భ్రాంతిని, వాస్తవికము కాదు అన్న జ్ఞానాన్ని పొందిన తర్వాత వాడు చేయడానికి ఇంక ఏమి క్రియ ఉంటుంది? ఫస్ట్ వాడు నేను పూర్ణుని కాదు, నేను అల్పుని, పుట్టి సచ్చేటోని, తక్కువ శక్తిశాలివంతుని అనుకొని వాడు ఎక్కువ శక్తిని పొందడానికి, పూర్ణమైన ఆనందాన్ని పొందడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఇప్పుడు వాడు నేను పూర్ణంగా పరమానందాన్ని, నేను సహజానందాన్ని, నాలో ఉన్న ఆనందం నేను అనుభవించడానికి బయట ఏ నిమిత్తాలు అవసరం లేదు, ఈ శరీరం అవసరం లేదు, మనసు బుద్ధులు అవసరం లేదని తెలుసుకున్న తర్వాత వాడికి ఏ క్రియలు చేయడానికి కూడా వాడికి ఇంకేం మోటివేషనే లేదు, ప్రయోజనమే కనిపిస్తా లేదు. అందుకే తస్య నా త్యాగో నా గ్రహో నా లయః అని. అలా మనకి ఇంకా అది చేయాలి ఇది చేయాలని అనిపిస్తుందంటే మనకు అలాంటి జ్ఞానం ఇంకా మనం పొందలేదు అని అర్థం.
కాబట్టి అలాంటి స్థితిని జనక మహారాజు పొంది గురుగారు ముంగుట వ్యక్తం చేశాడు. ఇప్పుడు ఇంకా జనక మహారాజు ఇంకా దాని గురించినే మాట్లాడతాడు. మయ్యనంత మహాంబోధౌ విశ్వపోతయితస్తతః భ్రమతి స్వాంతవాతేన మమాస్త్య సహిష్ణుత. మయ్యనంత మహాంబోధౌ విశ్వపోతయితస్తతః భ్రమతి స్వాంతవాతేన మమాస్త్య సహిష్ణుత. మయ్యనంత మహాంబోధవ్, నేనిప్పుడు అనంతమైన మహా అమృత సముద్రంలో మునిగి ఉన్నాను. అలాంటి పరమానంద స్థితిలో ఉన్నాను. అలాంటి నా సముద్రంలో విశ్వపోత ఇతస్తతః, ఈ ప్రపంచమంతా ఒక బోటులాగా కనిపిస్తూ ఉంది. బోట్ అంతే ఇది. మరి ఈ బోటుని నడిపిస్తున్నది ఏంటి అంటే భ్రమతి స్వాంతవాతేన, పూర్వజన్మలో ఉన్న కొన్ని వాసనలు. మనం పూర్వజన్మలో కొన్ని కోరికలు అవి ఇవి, నేను ప్రధానమంత్రి కావాలో, నేను అది కావాలో ఇది కావాలో అని కోరికలు పెట్టుకొని దానికి తగిన కొన్ని కర్మలు చేసుకో ఉంటాం. నేను రాజుని కావాలని కోరిక ఉంటుంది, కానీ దానికి తగిన కర్మలు చేసుకోకుండా పోతే దోమలకు, పందులకు, కోతులకు రాజులైపోతారు. ఏది ఊహించి ఎలా కావాలని ఊహించుకుంటామో దానికి తగిన కర్మలు చేసుకుంటే కన్నా ఈ జన్మలో మన మనసులో అలాంటి కోరికలే వస్తూ ఉంటాయి. అందుకే చిన్నప్పటి నుంచి వాళ్ళకు నేను అలాంటి వ్యక్తినే కావాలని వాళ్ళకు ప్రేరణ వాళ్ళ మనసులో వస్తూ ఉంటుంది. ఆ ప్రేరణ ఇప్పుడు ఈయన స్వరూప జ్ఞానాన్ని పొందేసిండు. ఇది ప్రారంధకరమ, ఇది షూటెడ్ యారో అంటే ఒకసారి బాణాన్ని వదిలిపెట్టేసిన తర్వాత ముందు అక్కడ ఏదో పులి ఉంది, క్రూరమైన జంతువు ఉందని బాణాన్ని వదిలిపెట్టిన తర్వాత తెలుస్తుంది, అయ్యో అది పులి కాదు, అక్కడ ఆవు ఉంది అని, ఆవు ఏదో జింక ఉంది అని. తర్వాత నువ్వు తెలుసుకున్నా కూడా అది నీ కంట్రోల్లో ఉంటుంది. ఒకసారి నీ చేతుల నుంచి బాణం బయటకు వెళ్ళిపోయిందంటే కన్నా అది గమ్యాన్ని చేరుకుంటుంది. అందుకే ఈ శరీర సంఘాతం ఏది ఇప్పుడు వచ్చిందో అది బాణం వదిలినట్లు వదిలిపెట్టేస్తాం మనం. ఇప్పుడు మధ్యలో నేను సచ్చిదానంద స్వరూపుని, నాకు బయట ప్రపంచంలో ఏమీ సంబంధం లేదు, నేను పూర్ణుని, నాకు ఏమీ అవసరం లేదని నువ్వు రిలాక్స్ అయిపోయినప్పటికీ ఈ శరీర సంఘాతంలో పూర్వజన్మ వాసనలకు అనుకూలంగా, పూర్వజన్మ స్వభావాలకు అనుకూలంగా ఈ శరీరము అలాంటి క్రియలు చేస్తూ ఉంటుంది. జీవన్ముక్త పురుషుల్లోనే చూడండి, కొంతమంది జ్ఞానాన్ని పొందిన తర్వాత ఉపదేశాలకు మాత్రం సీమితమైపోయారు. కొంతమంది విద్యారణ్య స్వాములు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపన చేశారు. శ్రీకృష్ణ పరమాత్ముడు అవతార పురుషుడు, జీవన్ముక్త పురుషుడు, క్రూరమైన యుద్ధాలు చేసి దుష్ట సంహారం చేశాడు. ఎన్ని విభిన్న క్రియలు చేశారు జీవన్ముక్త పురుష శరీరంలో. కొంతమంది స్కూళ్ళు, కాలేజీలు కట్టిస్తారు, కొంతమంది వేదాంత ప్రచారం చేస్తూ ఉంటారు, ఇంకొంతమంది పాలిటీషియన్స్ కూడా అవుతున్నారు. రకరకాల పని ఎందుకు అలా చేశారంటే వాళ్ళ జ్ఞానాన్ని పొందిన తర్వాత కూడా పూర్వజన్మలో ఉన్న వాసనలు, స్వభావాలకు అనుకూలంగా ఆ శరీర సంఘాతంలో అవిద్య లేచి ఉన్నంత వరకు అలాంటి క్రియలు జరిగిపోతాయి. కాబట్టి ఇప్పుడు జనక మహారాజు తన స్వరూపంలో నిలబడినాడు. కాబట్టి పూర్వజన్మ స్వభావం వల్ల తను రాజు అయ్యుండే, రాజ్యభారం చేసేలాంటి వాసనలు ఉన్నాయి. అష్టావక్రుడు కూడా అంతే, మొత్తం దానంగా తీసుకొని నువ్వు ఇప్పుడు నా పనివాడిలాగా, గులాముడిలాగా ఆ రాజ్యాన్ని మళ్ళీ ఏలుకొని వదిలిపెట్టేసినాడు. అంటే గురువు ఆజ్ఞ పాలన చేస్తున్నాడు, కానీ
రాజ్యాన్ని ఏలుతూ ఆ ఈగో సాటిస్ఫాక్షన్ కోసం చేయలేదు ఆయన. అందుకే ఎప్పుడు దాని మీద మోహం లేదు. భార్య పిల్లల మీద కానీ రాజ్యం మీద కానీ. యాజ్ఞవల్కుడు ఆ రాజ్యమంతా కాలిపోయేటట్టు భ్రాంతిలో చూపించినప్పుడు కూడా కదలకుండా కూర్చొనే ఉంటాడు. ఏమయ్యా, కౌపీనాలు కాపాడుకోవడానికే మా అడవి ఫారెస్ట్ ఫైర్ వస్తే విద్యార్థులు పారిపోయి కాపాడుకుంటున్నారు, మరి నీ రాజ్యము పిల్లలు కాలిపోతున్నారు, మరి నువ్వు పోవు అంటే మిథిలాయాం దగ్ధాయాం నమే దహ్యతి కించన అంట. సంపూర్ణ మిథిలా నగరం కాలిపోయినా కూడా నాదేమీ పోయేది లేదు అంటే అహమ్మమ భావాలు లేకుండానే రాజ్యపాలన చేస్తున్నాడు. అది ఎలా జరిగిందంటే కన్నా స్వభావత భ్రమతి స్వాంతవాతేన మమాస్త్య సహిష్ణుత. నేను మాత్రము నా స్వరూపంలోనే నేను నిస్తరంగంగానే నేను చూస్తూ ఉన్నాను. ఈ ప్రపంచం అనే ఒక బోటు పూర్వజన్మలో నా పూర్వ వాసనలకు అనుకూలంగా అనే స్వభావము ద్వారా ఈ బోటు నడుస్తూ ఉంది నాలో. వాస్తవికంగా నా ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేదు. ఇది ఆల్రెడీ షూటెడ్ ఆరో నా చేయి నుంచి దారిపోయింది కాబట్టి అని. తర్వాత నెక్స్ట్ శ్లోకంలో మయ్యనంత మహాంబోధో జగద్వీచి స్వభావతః ఉదేతి వాస్తమాయాతు నమే వృద్ధిర్న చక్షతి. మయ్యనంత మహాంబోధో జగద్వీచి స్వభావతః ఉదేతు వాస్తమాయాతు నమే వృద్ధిర్న చక్షతి. మయ్యనంత మహాంబోధౌ, నేను అనంతమైన అమృత సాగరంలో మునిగిన నేను జగద్వీచి స్వభావతః. ఈ జగత్ అనే అలలు, ఈ ప్రపంచ భావన, ఈ శరీర భావన అనేది ఒక అలల్లాగా ఉదేతి వాస్తమాయాతు నమే వృద్ధిర్న చక్షతి. ఈ భావనలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ముఖ్యంగా దత్తాత్రేయున ప్రారంధాన్ని లెక్క తీసుకుంటే కల్పాంతం వరకు ప్రామిస్ చేశాడు. మళ్ళీ అనేక శరీరాలు తీసుకొని ఈ ఆధ్యాత్మిక ప్రవృత్తిని కలిగిస్తూనే ఉంటానని. అలాంటిది పొడవుటి ప్రారంధం అంటే ఒక జన్మే కాదు. చిన్న గన్నుల్లో కాలిస్తే ఒక్కసారి ఒక్క బుల్లెట్ వస్తుంది. పెద్ద మిషన్ గన్లో AK-47 అలాంటివి ఒక్కసారి వందల బుల్లెట్లు బయటకు వస్తాయి. అట్లా ప్రారంధం ఒక్కొక్కసారి 20 జన్మలు, 10 జన్మలు, 100 జన్మలు కలిసి ఒక ప్రారంధం అయి ఉంటుంది. దత్తాత్రేయుని ప్రారంధము కల్పాంతం వరకు ఉంది. ఆ కల్పాంతంలో ఎన్నిసార్లు శరీరాలు గ్రహిస్తాడు, ఎన్నిసార్లు వదిలిపెట్టేస్తాడు. అలాంటి జన్మ మరణాల రూపంలో కూడా ఏది సామాన్య వ్యక్తులు బెదిరిపోతారో, అదిరిపోతారో అలాంటివి కూడా అలల్లాగా వచ్చి అలల్లాగా శాంతమైపోతూ ఉంటాయి. మాతా మాణికేశ్వరంకి 8 సంవత్సరాల వరకు అసలు శరీరము ప్రకృతి వచ్చిందన్న విషయమే గుర్తుకు తెలియదు. ఒక చిన్న స్టోరీ లాగా, ఒక చిన్న ఇన్సిడెంట్ లాగా జరిగిపోయింది. పూర్వజన్మలు ఎవరు మీరంటే దత్తాత్రేయ పూర్వజన్మ దత్త స్వరూపులమే అని ఉత్తరం వచ్చిందంట. కాబట్టి అలాంటి మహాపురుషులలో మనము ఏ జనన మరణాలకు భయపడుతూ ఉంటాం, అవన్నీ కూడా చిన్న అలల్లాంటిది. అలా వస్తూ ఉంటే అలా పోతూ ఉంటాయి. అసలు అదర్రు బెదర్రు వాళ్ళు. అందుకే నా వృద్ధిర్న చక్షతి, నాకు వృద్ధి లేదు, నాకు క్షతి లేదు. జ్ఞానము ఒక కెపాసిటీ అలా ఉంటుంది. ఆ జ్ఞానం ఉన్నప్పుడు ఈ శరీర ప్రతీతులు కానీ, ఈ భావనలు కానీ అన్నిటినీ నెగేట్ చేసి తను సాక్షి భావంలో నిలబడేంత సామర్థ్యం ఉంటుంది. అంటుకుండానే ఉంటారు. మళ్ళీ
ಹಾಂ, ಪ್ರಾರಬ್ಧದಲ್ಲಿ ಸ್ವಇಚ್ಛೆಯಿಂದನೇ ಪ್ರಾರಬ್ಧ ಅವ್ರು ಬರೋದು. ಅಂದರೆ ಅದು ಅವರ ಮಾಯ ಅವ್ರ ಕಂಟ್ರೋಲ್ಗೆ ಬಂದ್ಬಿಡುತ್ತೆ ಆ ಸ್ಥಿತಿಗೆ ಬಂದ ಮೇಲೆ. ಈಗ ಈಶ್ವರ ಸಗುಣ ಸಾಕಾರ, ಈಶ್ವರನ್ ಕೂಡ ಅಷ್ಟೇ, ಆತನಿಗೂ ಮಾಯಾ ಉಪಾಧಿ ಇದೆ. ಆದರೆ ನಮಗೆ ಏನು ಈ ಅವಿದ್ಯಾ ಉಪಾಧಿ ನಮಗೆ ಪರಿಚಿನ್ನ ಬುದ್ಧಿ ತಂದು ಕೊಟ್ಟಂಗೆ ಅವರಿಗೆ ಆ ಪರಿಚಿನ್ನ ಬುದ್ಧಿಯನ್ನು ತಂದು ಕೊಡೋದಿಲ್ಲ. ಅವ್ರ ಕಂಟ್ರೋಲಲ್ಲೇ ಇರುತ್ತೆ, ಮಾಯಾನೇ ಅವ್ರ ಕಂಟ್ರೋಲಿರುತ್ತೆ. ಹಂಗೆ ಯೋಗಿ ಪುರುಷಗಳು ಅಷ್ಟೇ, ಈ ಥರ ದತ್ತಾತ್ರೇಯನ ಪ್ರತಿಜ್ಞೆ ಮಾಡ್ದಂಗೆ ಕಲ್ಪಾಂತ ತನಕ ಮತ್ತೆ ಮತ್ತೆ ಅವ್ರ ಶರೀರಗಳು, ಅನೇಕ ಶರೀರಗಳು ತಗೊಂಡು ಮತ್ತೆ ಅವರು ಆ ಪ್ರಾರಬ್ಧದಲ್ಲಿ ಹಂಗೆ ಬಂದು ಅವ್ರಿಗೆ ಅದು ಏನೂ ಟಚ್ ಆಗೋದಿಲ್ಲ. ಅವರು ಇದಕ್ಕೆ ಸಂಬಂಧ ಇಲ್ಲದೇ ಇದ್ದಂಗೆ. ಪ್ರಾರಬ್ಧ ಅಂತಂದ್ರೆ ಸ್ವಇಚ್ಛೆ ಅಂತ. ಪ್ರಾರಬ್ಧ ಅಂದ್ರೆ ಆಗಾಮಿ ಎಲ್ಲ ಮತ್ತೆ ಒಂದ್ಸರಿ ಮತ್ತೆ ಮತ್ತೆ ಈಗ ಅವತಾರ ಬರಬೇಕಾದ್ರೆ ಪ್ರಾರಬ್ಧ ಸ್ವಇಚ್ಛೆ ಅಂತ. ಪ್ರಾರಬ್ಧನೇ, ಪ್ರಾರಬ್ಧದಲ್ಲಿ ಅವರು ಆ ಥರ ಒಂದು ಸ್ವಇಚ್ಛೆಯಿಂದನೇ ಪ್ರಾರಬ್ಧ ಕರ್ಮಗಳಿಂದನೇ ಒಂದಕ್ಕೊಂದು ಲಿಂಕ್ ಇರುತ್ತೆ. ಇವಾಗ ನಾನು ನಿಮಗೆ ಪ್ರವಚನ ಮಾಡಬೇಕಂದ್ರೆ ಯಾಕೆ ಮಾಡ್ತಾಯಿದ್ದೀನಿ? ನೀವೆಲ್ಲ ನಮಗೆ ಪೂರ್ವ ಜನ್ಮದಲ್ಲಿ ಇಂಥದ್ದೊಂದು ಆಧ್ಯಾತ್ಮಿಕವಾದಂಥದ್ದು ಪ್ರವಚನನೋ ಒಂದು ಇನ್ಫಾರ್ಮೇಷನ್ ಕೊಟ್ಟು ಹೆಲ್ಪ್ ಮಾಡಿದ್ದೀರ. ಅದು ನಿಮಗೆ ಬ್ಯಾಕ್ ಬರ್ತಾ ಇರುತ್ತೆ. ಕ್ರಿಯೆಗೆ ಯಾವತ್ತೂ ಒಂದು ಲಿಂಕ್ ಇರಬೇಕು, ಕರ್ಮದ ಒಂದು ಲಿಂಕ್ ಇರಬೇಕು. ಅದಕ್ಕೆ ಅವತಾರ ಪುರುಷರು ಕೂಡ ಜನ್ಮಕ್ಕೆ ಕಾರಣಗಳೇನಂತ ಪುರಾಣದಲ್ಲಿ ಸೆಟ್ ಮಾಡಿ ಋಷಿಗಳು ಇಟ್ಟಿದ್ದಾರೆ. ಕೈಕೆ ಯಾರು? ಪರಶುರಾಮನ ತಾಯಿ. ಆಗ ತಾಯಿ ಹತ್ಯೆ ಮಾಡಿದ್ದಕ್ಕೆ ಅದೊಂದು ಸ್ವಲ್ಪ ದೋಷ ಇದ್ದಿದ್ದಕ್ಕೆ ಆ ದೋಷವನ್ನು ಅದು ಆ ರಿವೆಂಜ್ಗೆ ಈ ಸತಿ ಜನ್ಮ ತಗೊಂಬಂದು ವನವಾಸಕ್ಕೆ ಕಾರಣ ಆಯಿತು. ವನವಾಸ ದುಃಖ ರೂಪ, ಶರೀರಕ್ಕೆ ಕ್ಲೇಶವನ್ನು ಉಂಟು ಮಾಡೋ ಅಂಥದ್ದು. ಅದಕ್ಕೆ ಅಲ್ಲಿ ವನವಾಸದಲ್ಲಿ ಮಲ್ಕೊಂಡಿದ್ದಾಗ ರಾಮ ಸೀತಾ ದೂರದಲ್ಲಿ ಗುಹಾ ಮತ್ತು ಲಕ್ಷ್ಮಣ ಮಾತಾಡ್ಕೊತಾ ಇರ್ತಾರೆ. ಅಯ್ಯೋ, ಆ ಕೈಕೆಯನ್ನು ಬೈಕೊಂತ ಆಕೆಯಿಂದನೇ ನಮ್ಮ ಅಣ್ಣ ಈ ಥರದ ಕಷ್ಟಗಳೆಲ್ಲ ಪಡ್ತಾಯಿದ್ದಾನೆ ಅಂದಾಗ ಅಲ್ಲೇ ಮಲ್ಕೊಂಡು ಅಂತಾನೆ, ಸುಖಸ್ಯ ದುಃಖಸ್ಯ ಕೋಪಿನ ದಾತ ಪರೋ ದದಾತೀತಿ ಕುಬುದ್ಧಿರೇಶ ಅಂತ. ಸುಖಕ್ಕೆ ದುಃಖಕ್ಕೆ ಯಾರೂ ಕಾರಣ ಅಲ್ಲ, ಇನ್ನೊಬ್ಬರು ನನ್ನ ದುಃಖಕ್ಕೆ ಕಾರಣ, ಇನ್ನೊಬ್ಬರು ನನ್ನ ಸುಖಕ್ಕೆ ಕಾರಣ ಅನ್ನೋನು ಕುಬುದ್ಧಿ. ಅಂದರೆ ಅವನು ಸರಿಯಾಗಿ ವಿಚಾರ ಮಾಡ್ತಿಲ್ಲ ಅಂತ. ಆವಾಗ ಹೇಳ್ತಾನೆ, ಕೈಕೆ ಹಂಗೆ ಮಾಡೋದಕ್ಕೂ ಕಾರಣ ಇದೆ. ಪ್ರತಿಯೊಂದು ಕರ್ಮಕ್ಕೂ ಒಂದು ವ್ಯಾಲಿಡ್ ರೀಸನ್ ಇರಬೇಕು, ಆವಾಗಲೇ ಕರ್ಮ ಸಿದ್ಧಾಂತ ಫಿಟ್ ಆಗುತ್ತೆ. ಆದ್ದರಿಂದ ದತ್ತಾತ್ರೇಯ ಮತ್ತೆ ಮತ್ತೆ ಹುಟ್ಟೋದಕ್ಕೆ ನಮ್ಮಂಥ ಅವರ ಪುಣ್ಯನೇ ಕಾರಣ ಆಗಿರಬೇಕು. ನಮ್ಮೆಲ್ಲರ ಆಧ್ಯಾತ್ಮಿಕ ಏನೆಲ್ಲ ನಾವು ಧ್ಯಾನ ಜಪ ಇವೆಲ್ಲ ಮಾಡ್ತಾ ಇರ್ತೀವೋ, ನಮ್ಮ ಒಂದು ಕರ್ಮದ ಫಲದ ರೂಪದಲ್ಲಿ ಅಂಥ ಒಂದು ಸದ್ಗುರು ನಮಗೆ ಸಿಗಲೇಬೇಕು. ಅದೊಂದು ಪ್ರಾರಬ್ಧ ಕರ್ಮನೇ ಕಾರಣ ತೋರಿಸ್ಬೇಕಾಗುತ್ತೆ. ಇಲ್ಲ ಅಂದಿದ್ರೆ ಭಗವಂತನಿಗೆ ಅಷ್ಟು ಸ್ವಇಚ್ಛೆಯಿಂದನೇ ಅಂದರೆ ಎಲ್ಲರಿಗೂ ಒಂದೇ ಥರ ಬುದ್ಧಿ ಕೊಡ್ಬೋದಾಗಿತ್ತಲ್ಲ, ಎಲ್ಲರಿಗೂ ಶುದ್ಧ ಸತ್ವಗುಣ ಪ್ರಧಾನನೇ ಮಾಡ್ಬೋದಾಗಿತ್ತಲ್ಲ. ಸಾಮರ್ಥ್ಯ ಇದೆ, ಅಷ್ಟು ಸಾಮರ್ಥ್ಯನೂ ಇದೆ, ಮತ್ತು ಯಾಕೆ ಕೊಡೋಕ್ಕಾಗ್ತಿಲ್ಲ? ಎಲ್ಲರಿಗೂ ಒಂದು ಸಿಂಗಲ್ ಶಾಟಲ್ಲಿ ಮೋಕ್ಷನ ಕೊಟ್ಬಿಡ್ಬೋದಲ್ಲ. ಸಾಮರ್ಥ್ಯ ಇದೆ, ಮತ್ತು ಯಾಕೆ ಕೊಡ್ತಾ ಇಲ್ಲ? ಅದಕ್ಕೆ ನಮ್ಮ ಹತ್ರ ಎಲಿಜಿಬಿಲಿಟಿ ಇಲ್ಲ, ಕರ್ಮ ಇಲ್ಲ. ಅದಕ್ಕೆ ಆ ಪುಣ್ಯ ಇಲ್ಲ ಅಂದರೆ ಆ ಕೊಟ್ಟರೂ ಕೂಡ ಅವನ ಹತ್ರ ಉಳಿಯೋದಿಲ್ಲ ಅದು ಸಂಪತ್ತು. ಆದ್ದರಿಂದ ಕರ್ಮನೇ ಕಾರಣ ಕೊಡೋಕ್ಕಾಗುತ್ತೆ. ಪ್ರಬಲ ಪ್ರಾರಬ್ಧ ಅಂತಾರೆ. ಕೆಲವೊಂದು ಯೋಗಿಗಳಿಗೆ 40 ಜನ್ಮಗಳ ಪ್ರಾರಬ್ಧ ಇರುತ್ತೆ, ಪುರಾಣದಲ್ಲಿ ಬರುತ್ತೆ. ಆ ಯೋಗಿನ ಎಲ್ಲ 40 ಜನ ನಾನು ಅಷ್ಟು ವೆಯ್ಟ್ ಮಾಡೋಕ್ಕಾಗಲ್ಲ ಅಂದ್ಬಿಟ್ಟಿದ್ದು ಅನಿಮ ಗರಿಮಾದ ಸಿದ್ಧಿಗಳಿರ್ತಾರೆ. 40 ಶರೀರಗಳನ್ನು ಉತ್ಪನ್ನ ಮಾಡಿಕೊಂಡು ಒಂದೇ ಸತಿ ಆ ಪ್ರಾರಬ್ಧನ ಅನುಭವಿಸಿಬಿಟ್ಟು ಮತ್ತೆ ಆ ಜೀವನ್ಮುಕ್ತಿ ಸ್ಥಿತಿಗೆ ಹೋಗ್ಬಿಡ್ತಾರೆ. ಜ್ಞಾನ ಹೊಂದಿದ ಮೇಲೆ ಕೂಡ ಕೆಲವೊಂದು ಪ್ರಬಲ ಪ್ರಾರಬ್ಧಗಳಿರ್ತಾರೆ. ಆ ಪ್ರಬಲ ಪ್ರಾರಬ್ಧ ಇರೋ ತನಕ ಆ ಜ್ಞಾನ ನಿಷ್ಠೆ ಆಗೋದಿಲ್ಲ, ಆ ಥರ ಒಂದು ಅಡ್ಡಿ ಬರ್ತಾ ಇರುತ್ತೆ. ಆದ್ದರಿಂದ ಈ ಥರ ಸ್ವರೂಪದಲ್ಲಿ ಜ್ಞಾನ ಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಇದ್ದಾಗ ಅದು ಇನ್ನೊಂದು ಸತಿ ಬೈ ಮಿಸ್ಟೇಕಾಗಿ ಜನ್ಮಗಳಿಗೆ ಬಂದುಬಿಡ್ತಾ ಇದ್ದರೂ ಕೂಡ ಆ ಜ್ಞಾನ ಅನ್ನೋದು ಹಂಗೆ ಎಲ್ಲೂ ಏನು ಒಂದು ಕೂಡ ಡಿಲೀಟ್ ಆಗದಿರ ಹಂಗೆ ಇರುತ್ತೆ. ಅದು ಮಾಡಿರೋ ಸಾಧನೆ ಎಲ್ಲಿಗೂ ಹೋಗೋದಿಲ್ಲ. ಅದಕ್ಕೆ ಸಣ್ಣ ಸಣ್ಣ ವಯಸ್ಸಿಗೆ ಕೆಲವರಿಗೆಲ್ಲ ಈ ಆಧ್ಯಾತ್ಮಿಕ ಚಿಂತನೆ ಎಷ್ಟು ಗ್ರಾಸ್ಪಿಂಗ್ ಪವರ್ ಇರುತ್ತೆ, ಎಷ್ಟು ಇಂಟೆಲಿಜೆನ್ಸ್ ಇದ್ರೂ ಕೆಲವರು ಅದನ್ನು ಏನು ಗ್ರಾಸ್ಪ್ ಮಾಡೋಕ್ಕಾಗೋದು. ಯಾಕಂದರೆ ಅವನು ಪೂರ್ವಜನ್ಮದಲ್ಲಿ ಈ ಎಲ್ಲ ಸಾಧನೆ ಮಾಡಿರ್ತಾರೆ. ಆದ್ದರಿಂದ ಇನ್ನು ಜೀವನ್ಮುಕ್ತಿ ಅವಸ್ಥೆ ಇರೋರಿಗೆ ಅಂಥದ್ದೊಂದು ಪ್ರಬಲ ಪ್ರಾರಬ್ಧ ಇದ್ದು ಮತ್ತೆ ಶರೀರಗಳು ಅವು ಬಂದು ಹೋಗ್ತಾ ಇದ್ದರೂ ಕೂಡ ಅವೆಲ್ಲ ಕೂಡ ತನ್ನ ಅಮೃತದ ಸಮುದ್ರದಲ್ಲಿ ಸಣ್ಣ ಸಣ್ಣ ಅಲೆಗಳು ಬಂದು ಅಲೆಗಳು ಮತ್ತೆ ನ್ಯೂಟ್ರಲ್ ಆದಂಗಷ್ಟೇ, ಅವ್ರಿಗೇನು ಅದು ಎಫೆಕ್ಟೇ ಇರೋದಿಲ್ಲ. ಅಂಥ ಒಂದು ಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಜನಕ ಮಹಾರಾಜ ಇದ್ದಾನೆ ಇಲ್ಲಿ. ನೆಕ್ಸ್ಟ್ ಶ್ಲೋಕದಲ್ಲಿ
మయ్యనంతమహాంబోధో విశ్వం నామ వికల్పన అతిశాంతో నిరాకార ఏతదేవాహమాస్థితః మయ్యనంతమహాంబోధో విశ్వం నామ వికల్పన అతిశాంతో నిరాకార ఏతదేవాహమాస్థితః. చెప్పు. ಮಯ್ಯನಂತ ಮಹಾಂಬೋಧೋ ಅನಂತವಾದ ಈ ಮಹಾ ಆನಂದದ ಸಮುದ್ರದಲ್ಲಿ ವಿಶ್ವನಾಮ ವಿಕಲ್ಪನ. ಈ ವಿಶ್ವವೆಂಬುದು ಕೇವಲ ವಿಕಲ್ಪ ಅಷ್ಟೇ. ಅತಿ ಶಾಂತೋ ನಿರಾಕಾರ, ನಾನು ಅತಿ ಶಾಂತವಾದ ಸ್ವರೂಪ, ನನ್ನ ಸ್ವರೂಪ ನಿರಾಕಾರ, ಯಾವುದೇ ಪ್ರಕಾರವಾದಂಥ ಆಕಾರಗಳೇ ಇಲ್ಲ. ఆ భగవంతుని తెలుసుకునే దాంట్లో మూడు రకాల ఉంటారు. ప్రపంచమంతా ఈ మూడిట్లోనే తిరుగులాడుతున్నారు. సగుణ సాకారం, ఇది అందరికీ అర్థమైపోతుంది. ఎన్నో మతాలలో ఒక భగవంతుని ఊహించుకున్నారు. ఆ భగవంతునికి చేతులు కాళ్ళు అన్నీ ఉన్నాయి. మనకి సామాన్య వ్యక్తుల కన్నా ఆయన దగ్గర చాలా శక్తులు ఉంటాయి. ఆయన ఈ సృష్టికి కర్త, పాలనకర్త, సంహారకర్త. ఈ లెవెల్ అధికారులు ఎక్కువ మంది ఉంటారు. ఇది అందరికీ అర్థమవుతుంది. దానికన్నా ఇంకొక లెవెల్ పైన లెవెల్ ఏంటంటే సగుణ నిరాకార. కొద్దిగా ముస్లింలు వాళ్ళు భగవంతుడు అంటే కన్నా ఒకడు ఉన్నాడు, కానీ ఆయనకు ఆకారం లేదు. కాకపోతే ఆయనలో గుణాలు ఉన్నాయి. ఏం గుణాలు? సృష్టికర్తృత్వ, సృష్టిని సృష్టించే తత్వము, పాలనకర్తృత్వ, తప్పు చేస్తే కన్నా దండించే తత్వము, తప్పు చేసిన వాళ్ళకి నరకానికి పంపించడము, మంచి చేసిన వాళ్ళకి స్వర్గానికి పంపించడము, ఇలాంటి గుణాలు ఆయనలో ఉన్నాయి. సంహారకర్తృత్వం, ఇలాంటి గుణాలు ఆరోపణ. ఇది సగుణ నిరాకార. ఇంకా ఉత్తమమైన అధికారులకు నిర్గుణ నిరాకార. ఆ భగవంతుడిలో గుణాలు లేవు, ఆకారము కూడా లేదు. ఆయనలో సృష్టికర్తృత్వము కూడా ఆరోపమే, అజ్ఞాన రూపంలో. అక్కడ కింద పగ్గం పడింది, పగ్గంని పాములాగా చూసుకుంటున్నాం. ఆ పాము సృష్టికర్త ఎవరు అని నువ్వు ఎన్ని ఆ ఉత్తరాలు చెప్పినా అన్ని నీ అబద్ధాలు నీ మందబుద్ధిని చూపిస్తాయి. నిజమైన సత్యం ఏంటంటే కానీ అసలు ఆ పాము లేనే లేదు అక్కడ. అలాగే ఈ ప్రపంచం లేనే లేదు. ప్రపంచమే లేనప్పుడు ప్రపంచ సృష్టికర్త ఎక్కడి నుంచి వస్తారు? ఏదో ఇంకా మందబుద్ధి ఉంది కదా అని కాసేపటికి ఫస్ట్ ఈ సృష్టికర్తృత్వము, పాలనకర్తృత్వము, సంహారకర్తృత్వము ఇంకా ఆ పరమాత్మ మీదనే తోసేస్తాం. ఎందుకంటే కింద పగ్గం లేకపోతే అక్కడ పాము కనిపించడానికి ఆస్కారమే ఉండదు కదా. కారణం ఆ పామునే చూపించాలి. అలా కనిపించి ఆ పామును పోయి ఏ పాము, ఏ పగ్గము, ఎందుకు నీ పామును సృష్టించావు, నువ్వు నీ సృష్టి వల్ల నాకు భయపడి హార్ట్ అటాక్ వచ్చి 10 లక్షలు ఖర్చు అయింది, నీ మీద కేసు పెడతానంటే ఆ పగ్గం ఏం చెప్తుంది? పోవాయ పిచ్చోడు, అసలు నాలో ఆ సామర్థ్యమే లేదు. ఆ పామును సృష్టించే కర్తృత్వం కానీ భోక్తృత్వం కానీ నాకు సంబంధం లేదు. నా పాడుకు నేను కదలకుండా నేనున్న చోట నేనున్నాను. నా సన్నిధిలో నువ్వు ఏమేమో అజ్ఞానము ద్వారా యథార్థ వస్తువుని చూసుకోలేక ఏదేదో ఊహించుకొని నువ్వు దుఃఖాలు, ప్రవృత్తి కర్మలు, నివృత్తి కర్మలు చేసుకొని నా మీద తోషిస్తే ఎట్లా? నిర్గుణ నిరాకరుడైన పరమాత్ముడు కూడా అంతే. అందుకే అర్ధనారీశ్వరుని ఫోటోలో సగం ఈశ్వరుడు, సగము పార్వతీదేవిని ఎందుకు చూపిస్తారంటే
కేవలం నిర్గుణ నిరాకార పరమాత్మలో కూడా సృష్టి జరగదు. కేవలం పార్వతీదేవి ద్వారా కూడా ఈ సృష్టి జరగదు. నిర్గుణ నిరాకార పరమాత్ముడు ప్లస్ మాయ రెండు కలిస్తే మాయా విశిష్ట చైతన్యమే ఈ సృష్టికి కారణము. సగుణ సాకార రూపము ఈ సృష్టికి కారణం. అంతేగాని నిర్గుణ నిరాకారుడైన పరమాత్మలో మనం సృష్టి కర్తృత్వము, పాలన కర్తృత్వము ఇవన్నీ ఆరోపాలు మనము చేయలేము. ముందు కూడా మనం విచారణ చేసాము. ఆ చకోర పక్షి దృష్టాంతాన్ని మాత్రము మర్చిపోకండి. ఎలాగైతే చకోర పక్షి దాని ముంగట తెచ్చిన భోజనము విషం లేని భోజనం వచ్చినప్పుడు ఏ వికారము లేకుండా అది ఉన్న చోటే ఉంది, కానీ రాజుకు అందులో విషం లేదు అని నిర్ణయం వచ్చిన తర్వాత రాజు భోజనం చేసే పని చేశాడు, ప్రవృత్తి కర్మ చేశాడు. అంటే ఆ చకోర పక్షి ఉన్న స్థానంలోనే ఉండి ఒక్క చిన్న క్రియ కూడా చేయకుండా రాజుకు నువ్వు తిను అని భోజనం చెప్పలేదు. కర్తృత్వము లేదు, కారయతృత్వము లేదు. అయినప్పటికీ కూడా అదున్న చోటికే ఆ భోజనం ప్లేటు పోయినందుకు అందులో విషయం లేదన్న విషయము అక్కడ రాజుకు తెలిసిన తర్వాత ప్రవృత్తికరం ఎలా జరిగిందో అలాగే నిర్గుణ నిరాకారుడైన పరమాత్ముడు తన పాటుకు తన స్వరూపంలో స్థిరంగా ఉన్నప్పటికీ మనమే అజ్ఞాన దశలో ఉండి మాయ ప్రభావం వల్ల ఆ బింబరూప చైతన్యానికి సాన్నిధ్యంలో పరిచిన్న బుద్ధులని ఇవన్నీ ప్రపంచాన్ని అంతా సృష్టించుకొని ప్రవృత్తి కర్మలు నివృత్తి కర్మలు చేసుకుంటున్నాం. అందుకే మనం ఎప్పటి వరకు ఈ పరిచిన్న బుద్ధిలో ఉంటాం, ఇవన్నీ నిజంలాగానే కనిపిస్తూ ఉంటాయి. స్వప్నంలోనే ప్రతిరోజు స్వప్నంలో తెలిసి కూడా మనమే సృష్టించుకొని మనమే మన శత్రువుల్ని సృష్టించుకుంటాం. మనల్ని తిట్టేటోళ్ళని, మన హింస పెట్టేటోళ్ళని కూడా స్వప్నంలో మనమే సృష్టించుకుంటాం. పులిని మనమే సృష్టించుకుంటాం, భూత ప్రేతాలని మనమే సృష్టించుకుంటాం. మనది ఇంకో శరీరం తీసుకుని వాటిని చూసి భయపడుతూ ఉంటాం. అయ్యో వాళ్ళు వేరు, వాళ్ళు నాకన్నా శక్తివంతులు, వాళ్ళ వల్ల నాకు హాని కలుగుతుంది. అలాగే ఈ జాగ్రత్త అవస్థ కూడా అంతే. కాబట్టి అలాంటి ఆ జ్ఞానాన్ని పొందిన తర్వాత ఆ జనక మహారాజ్ అంటున్నాడు, ఇవన్నీ కూడా నేను అతి శాంత స్వరూపుణ్ణి, నేను అసలు నాలో ఏ అలజడులు లేవు, ఏ డిస్టర్బెన్స్ లేదు. అనవసరంగా లేని ప్రపంచాన్ని ఉన్నట్టుగా ఊహించుకొని, లేని శరీరాన్ని ఉన్నట్టుగా ఊహించుకొని నేను దుఃఖాన్ని అనుభవించాను. నిరాకారుణ్ణి నేను, నాలో ఏ ఆకారాలు లేవు. ఏతదేవాహమా స్థితః, నేను స్థిరంగానే నా స్వరూపంలోనే ఎప్పటికీ ఉన్నాను. నా స్వభావం నుంచి కొద్దిగా కూడా వికారాన్ని పొంది ఇటు రాలేదు. ఇవంతా కల్పితము, లేనిది ఉన్నట్టుగా ఊహించుకున్నాను. ఇప్పుడు సంపూర్ణ ప్రపంచం అంతా కూడా నాకు ఇప్పుడు కేవలము ఒక కల్పననే. కాబట్టి అవి నన్ను ఇప్పుడు ఏమి చేయలేవు అని. నెక్స్ట్ శ్లోకంలో నాత్మా భావేషు నో భావస్థ త్రానంతే నిరంజనే ఇత్యసక్తో స్పృహః శాంత ఏతదేవాహమాస్థితః నాత్మా భావేషు నో భావః తత్రానంతే నిరంజనే ఇత్యసక్తో స్పృహః శాంత ఏతదేవాహమాస్థితః. నా ఆత్మభావేషు నో భావః తత్ర అనంతే నిరంజనే. నాలో ఏ వస్తువులు లేవు. ఈ భావరూపమైన పదార్థాలు ఏవైతే ఉంటాయో అవన్నీ ఏమీ లేదు. భావశూన్య సద్ భక్తిరుత్తమ అంటాడు.
రమణ మహర్షి. కాబట్టి ఇవన్నీ కూడా భావరూపమైన వస్తువులు ఏదైతే ఉంటాయో అవన్నీ ఏమీ నాలో లేవు. ఆ వస్తువులలో నేను కూడా లేను. నేను నిరాకార స్వరూపుని. నాలో ఆసక్తి కూడా లేదు. ఇంకా బయట ఆసక్తి అనిపిస్తుందంటే నేను ఇంకా అజ్ఞానంలో ఉన్నాను. ఏ ఒక వస్తువులో కూడా ఆసక్తి పోయింది. ఆ జ్ఞాని ఈ లక్షణంలో యోగ సూత్రాలు చెప్తారు. ఆయన కంటి రెప్ప తెరవడానికి కూడా ఇష్టపడడండి. అయ్యో, అనవసరంగా కంటి రెప్ప కళ్ళు తెరవాల్సిన పరిస్థితి వస్తుంది కదా అని అంత అంతర్ముఖిగా స్వరూపంలోనే ఉంటాడు. మళ్ళీ నేను శాంత స్వరూపని. నేను ఈ శాంతి నా స్వరూపంలోనే ఇప్పుడు నేను నిలబడి ఉన్నాను. ఇన్ని రోజులు అక్కడ నిలబడకుండా బింబు రూపంలో నిలబడినందుకు ఇవన్నీ సత్యంలాగా అనిపించేసి ఈ సుఖ దుఃఖాలన్నీ అనుభవించాను. ఇప్పుడు నేను నా స్వరూపంలోనే నిలబడ్డాను అని అనుభవాన్ని అనుభవించి గురువుల ముంగట వ్యక్తం చేస్తున్నాడు. నెక్స్ట్ శ్లోకంలో అహో చిన్మాత్రమే వాహం ఇంద్రజాలోపమం జగత్ అతో మమ కథం కుత్ర హేయోపాదేయ కల్పన అహో చిన్మాత్రమే వాహం ఇంద్రజాలోపమం జగత్ అతో మమ కథం కుత్ర హేయోపాదేయ కల్పన. అహో చిన్మాత్రమేవాహం, నేను కేవలం చిన్మాత్ర, చిత్స్వరూపాన్ని అంతే నేను, కాన్షియస్నెస్ నేను అంతే, ఎరుక అంతే నేను, అదే నా స్వరూపము. మిగతాదంతా ఆ ఎరుకలో అంతే. ఈ జీవితము, పుట్టడము, సావడము, ఈ ప్రపంచము, ఇవన్నీ కూడా ఒక ఇంద్రజాలం లాంటిది, మ్యాజిక్ షో లాంటిది. మ్యాజిక్ షోలో ఒకసారి ఏదో ఒక వస్తువు నుంచి లడ్డూని తయారు చేస్తారు. ఆ లడ్డూని లోపల పెట్టి మళ్ళీ పేపర్, నార్మల్ పేపర్ ఇప్పించుకొని దాన్ని డబ్బుల్లాగా తయారు చేస్తారు. అందరూ చూసేటోళ్ళు ఇది ఒక్క విద్య నాకు నేర్పేప సాలంటారు. ఈ డబ్బులు పేపర్ని తీసుకొని డబ్బులు చేసి నిజమైన డబ్బులుగా చేసి చూపిస్తాడు అక్కడ. ఈ ఒక్క టెక్నిక్ నాకు చూపించే సాలు, ఇంకేమి వద్దంటాడు. అది సాధ్యమైతే వాడంటే మ్యాజిక్ షో. అది నిజంగానే కాదు, అలా చేసుకునే సామర్థ్యం ఉంటే కానీ నేను మీ దగ్గరకు వచ్చి ఇలా మ్యాజిక్ షోలు చేసుకుంటాను. కానీ చూడ్డానికి ఎన్ని ఒక్కొక్కసారి కొన్ని వేల కట్ల డబ్బులు సృష్టించేస్తారు పేపర్ నుంచి. కాకపోతే అంతా కన్నుకట్టు అంతే, అది లేనిది ఉన్నట్టుగా మనకు కన్నుకట్టు చేసి చూపిస్తారు, కానీ వాస్తవికంగా అది లేదు. ఈ ప్రపంచము ఇవన్నీ కూడా మొత్తం అతనికి ఇప్పుడు ఆ స్వరూపంలో చూసిన తర్వాత కేవలం మ్యాజిక్ లాగా, అంటే లేనిది ఉన్నట్టుగా పెద్ద సినిమా జరిగినట్లే జరుగుతుంది. వాస్తవికంగా ఇది ఏమి లేనే లేదు. అతో మమ కథం కుత్ర హేయోపాదేయ కల్పన. అందుకే ఇప్పుడు నాకు ఇన్ని రోజులు అజ్ఞానం ఉంది కాబట్టి, నాకన్నా భిన్నంగా ఏదేదో ఊహించుకున్నాను కాబట్టి, మోక్షం కూడా సాధ్యమైన వస్తువు అనుకున్నాను కాబట్టి సాధనలు అవి ఇవి క్రియలు చేశారు. ఇప్పుడు నాకు క్రియలు చేసుకోవడానికి ఏమి అసలు అక్కడ మోటివేషన్నే లేదు. ఎందుకంటే నేను తప్పితే వేరే వస్తువు ఇంకోటి లేదు. కనిపిస్తున్న ప్రతీతి అంతా కూడా ఒక మ్యాజిక్ షో లాంటిది, లేనిది ఊరికే కనిపిస్తూ ఉంటుంది. మరి అలాంటి దాని మీద నాకు ప్రవృత్తి ఎలా వస్తుంది? అందుకే నేను ఏమి గ్రహించేది, ఏది వదిలిపెట్టేది, అంత కాల్పనికమైన వస్తువుని అని ఇక్కడ అనుభవాన్ని వ్యక్తం చేస్తున్నాడు. దాని తర్వాత ఇప్పుడు బంధనం అంటే ఏంటి, మోక్షం అంటే ఏంటి అని అనుభవ రూపంలోనే కొద్దిగా దాన్ని రిపీట్ చేస్తారు. తదా బంధో యదా చిత్తం కించిద్వాంఛిత శోచతి కించిన్ముంచతి గృహ్ణాతి కించిదృశ్యతి కృప్యతి. తదా బంధో యదా చిత్తం కించిద్వాంఛతి శోచతి
కించిన్ముంచతి గృహ్ణాతి కించిదృశ్యతి కుప్యతి. తదాబంధో బంధనం అంటే ఇదే. ఎప్పుడైతే చిత్తం మన అంతఃకరణంలో కిం ఇచ్చతి దేనైనా కోరుకుంటా ఉంది అంటే వాంఛతి శోధతి శోకాన్ని అనుభవిస్తూ ఉంది అంటే దుఃఖాన్ని అనుభవిస్తున్నామంటే ఇంకా అజ్ఞానం ఉంది అని అర్థము. జ్ఞాన లక్షణంలో సుఖ దుఃఖాలు అసలు అంటుకోవు. సుఖ దుఃఖాలకి కూడా సాక్షి రూపంలోనే ఉంటారు. అలా కాకుండా మన అహంకారానికి అవి పుచ్చుకుంటున్నాయి. సుఖ దుఃఖాలంటే కానీ ఇంకా అజ్ఞానం అంశం ఉంది. స్వప్నాల్లో కూడా జీవన్ముక్త స్థితిలోనే ఉంటాడు జ్ఞాని అని శాస్త్ర ప్రమాణం ఉంది. అలా అందుకే ఎవరైతే శోకాన్ని అనుభవిస్తూ ఉంటాడో కోరుకుంటూ ఉంటాడో మళ్ళా తిరస్కరిస్తుంటాడు. తిరస్కారం కూడా ఉండదు. సిద్ధారూఢ స్వాములకు విషం ఇస్తుంది, అది ఆమె విషం ఇస్తూ అందరిని తెలిసి కూడా స్వీకరిస్తాడు. శంకరాచార్యుని కాపాలికుడు మీరు వేదాంతలు కదా, ఈ శరీరము మీరు మిథ్య అంటారు, మీకు అవసరం లేదంటారు, నేను మీలాంటి వాళ్ళు బలి ఇస్తే కానీ నాకు మంచి సిద్ధులు వస్తాయి, ఈ శరీరాన్ని నాకు ఇచ్చే అంటాడు. సరేలే మా శిష్యుల ముంగుట వస్తే కానీ నీ పనిని కానీరు, వాళ్ళు పనుకున్న తర్వాత వస్తానులే అప్పుడు బలి ఇచ్చేయని నడుచుకొని పోతాడు అక్కడ. ఇంకా అప్పటికి కొన్ని స్టోరీలో నిజంగానే సింహం వచ్చి ఆ కాపాలికని చంపేసిందని, పద్మపాదాచార్యునికి నరసింహ భగవానుడు ఒంటి మీద వచ్చేసి కాపాలికని చంపారని 2 ప్రకారాలకు చరిత్రలు చెప్తారు. అంతేకాని వాళ్ళకి శరీరం మీద ఏ మోహం ఉండదు. మా గురుగారు కూడా అంతే. ఒక విక్షిప్త రోగి ఓంకారేశ్వరంలో మా గురుగారు కూడా అక్కడే కొనుక్కున్నారంట, తాత గురువుల దగ్గర ఎండాకాలం బయట. యోగశక్తులు కొన్ని ఉన్నాయి వాడికి. విక్షిప్త రోగం ఏదో వచ్చేసి అర్ధరాత్రులు నిద్ర లేపేసి మీరు వేదాంతులు కదా, ఇదంతా మిథ్య అని వాదిస్తారు కదా, ఈ శరీరం కూడా మీకు మిథ్యానే కదా, మీకు దీనికి సంబంధం లేదా, నిజమేనట. నిజమే. మరి మీలాంటి మహాపురుషులు సంకల్పము చేస్తే సంకల్పానికి కూడా బలం, సత్య సంకల్పానికి బలం ఉంటుంది అంటే అది నిజమే అంటారు. ఈ శరీరం మీకు అవసరం లేదు కాబట్టి మిథ్య, కాబట్టి ఈ శరీరం నాకు అవసరం ఉంది కాబట్టి నా రోగాన్ని ఈ శరీరంలోకి సంకల్పం ద్వారా తీసుకో, అప్పుడు నేను ఒప్పుకుంటాను నీ వేదాంతాన్ని. బాగా రచ్చగొట్టేశాడు. ఇంకా అప్పుడే నీళ్ళు తెప్పించేసి చేతిలో తీసుకొని మంత్రించుకొని సంకల్పం తీసుకున్నాడు. అట్లే కింద పడిపోయాడు. వాడు ఇంకా విక్షిప్త రోగిలాగా వచ్చినాడు, మంచిగా స్వస్థమై వాడు వెళ్ళిపోయాడు. మా గురుగారికి దిక్కు దొరికి కేకలు పెట్టేసాడు, ఏమో చేసేసి వెళ్ళిపోయాడు వీడు అని చెప్పేసి. అర్ధరాత్రులు అందరూ లేచి వస్తే గురుగారు వణుకుతూనే, ఏమి కాదు, కాసేపు ఇలాగే ఉంటుంది, మీరు ఏమి చింత చేయకండి అని పడుకోండి, ఉదయం చెప్తాను సమాధానం. ఇంకా అప్పుడు వచ్చిన బోన్ క్యాన్సర్, అది వాడి బోన్ క్యాన్సర్ మా గురుగారి శరీరంలోకి వచ్చింది. 3 సంవత్సరాలు. బోన్ క్యాన్సర్ అంటే లోపల ఎముకలంతా మాంసంలాగా అయిపోతుంది, అసలు కూర్చోనీకే రాదు, పడుకొనే ఉండాలి. ఏమి చేతులు కాళ్ళు వేళ్ళు కూడా ఇట్లా కదిలించడానికి కుదరదు, అంత మాంసంలాగా అయిపోతుంది. అయినా కూడా 3 సంవత్సరాలు అంత తీవ్రమైన బోన్ క్యాన్సర్ ఉన్నా కూడా పాఠం సమయంలో గంట సేపు ఇట్లా కూర్చొని పాఠం చేసి మళ్ళీ టప్ అని అలాగే ఒరిగి పడిపోయాడు. డాక్టర్లకే ఆశ్చర్యం ఉంటుంది. 3 సంవత్సరాలు ఇలా ఈ పొజిషన్లో కూర్చోవడానికి వీలే కాదు, ఎలా కూర్చొని ఈయన పాఠం చెప్పుకుంటూ మాకు అర్థమే కాదు. రామకృష్ణ మిషన్లో ఉన్న డాక్టర్, ఆ డాక్టర్ భక్తుడైపోయేసి ప్రయాగరాజ్లో తన పేరు మీద ఉన్న ఒక ఆశ్రమాన్ని ఇప్పుడు మా ఆశ్రమానికి ఇచ్చేసాడు. ఇంకా ఆ డాక్టర్ బతికే ఉన్నాడు. మరి మహాపురుషులకు ఆ శరీరం మీద కూడా అట్లా వాస్తవికంగా నా స్వరూపులు ఉంటారు కాబట్టి మంచి వచ్చిన తిరస్కారం కూడా, రిజెక్షన్ కూడా ఉండదు. ఏది వచ్చినా చెడు మంచి ఏది వచ్చినా కూడా అలాగే స్వీకరిస్తూ ఉంటారు. మనము ఎంత ఇన్స్టింక్ట్ రియాక్షన్స్ ఉంటాయి. ఒక శరీరానికి హాని కలిగించే వస్తువులు కానీ జీవులు కానీ అసలు దగ్గర రాని
పాము వచ్చి మన పక్కలో ఉంటే ఎలా ఉంది మన రియాక్షన్? చంపేస్తాం లేదా బయటనే వదిలిపెట్టి వచ్చేస్తాం. ఆ స్థితిలో ఉన్న వాళ్ళకి అవి ఏమీ ఉండదు, ఆ అభిమానాలు ఏమీ ఉండదు. అందుకే వాళ్ళకు ఆ తిరస్కార భావన కూడా ఉండదు, స్వీకరించక ఇది కావాలని తీవ్ర ఇచ్చ కూడా ఉండదు. విపరీతంగా ఓవర్ ఎగ్జైట్మెంట్ కానీ, విపరీతంగా కానీ కోపపడ్డం కానీ ఇవన్నీ ఏమీ ఉండదు. కోపం కానీ అంతా నార్మల్గానే ఉంటాడు. ఇదంతా ఒట్టిదే అనిపిస్తూ ఉంటుంది. ఒట్టి సినిమా లాంటిదంతే. అనవసరంగా సినిమాను చూసి ఎమోషనల్ ఏడ్చుకుంటే ఏం ప్రయోజనం ఉంటుంది? లేని దాన్ని ఉన్నట్టు వాళ్ళేమో డబ్బుల కోసం యాక్టింగ్ చేసి ఒక సెంటిమెంట్ స్టోరీ పెట్టేసి వదిలిపెట్టేసి నువ్వు అనవసరంగా దాన్ని చూసి దుఃఖపడితే కానీ నీకే లాస్ అంతే. కాబట్టి దాన్ని పట్టించుకోరు. అందుకే బంధనం ఇవన్నీ ఉంటే బంధనం, ఇవన్నీ లేకుండా ఉంటే మోక్షం అని దాన్ని నెక్స్ట్ శ్లోకంలో చెప్తాడు. తదా ముక్తిర్యదా చిత్తం నవాంచతి న శోచతి నముంచతి న గృహ్ణాతి న హృష్యతి న కుప్యతి. తదా ముక్తిర్యదా, దీన్నే మోక్షం అంటారు. ఎప్పుడైతే ఈ అంతఃకరణంలో కోరికలు లేవు, శోకం లేదు, విలాపాలు లేవు, మళ్ళీ తిరస్కరించేది లేదు, స్వీకరించేది లేదు, హర్ష లేదు, మళ్ళా కోపం లేదు, అన్ని సమయాలలో కూడా ఒకే న్యూట్రల్ లాగా ఉంటాడు. నువ్వు అలాంటి మహాపురుషులు 50 కోట్లు ఇస్తే ఏముంటుంది? మహాసముద్రమైన ఆనందంలో ఉంటాడు. ఆయనకి ఏ ఎగ్జైట్మెంట్ కూడా ఉండదు. అది మిగతా వాళ్ళకైతే కానీ చిన్న అమౌంట్ వస్తేనే అన్ని భావాలు ఎగ్జైట్మెంట్ అన్నీ మారిపోతూ ఉంటాయి. అలాంటి మహాపురుషులకి అసలు ఏమి ఇచ్చినా కూడా ఆ మహాసముద్రంలోకి ఒక గ్లాస్ నీళ్ళు పోసినట్టు అంతే అందులో. అందుకే ఆయనకు ఏమీ నార్మల్ రియాక్షన్స్ ఏమీ ఉండవు. మళ్ళా నెక్స్ట్ శ్లోకంలో తదా బంధో యదా చిత్తం సక్తం కాస్వపి దృష్టిషు తదా మోక్షో యదా చిత్తం అసక్తం సర్వదృష్టిషు. తదా బంధో యదా చిత్తం సక్తం కాస్వపి దృష్టిషు తదా మోక్షో యదా చిత్తం అసక్తం సర్వదృష్టిషు. तदा बद्धो यदा चित्तं सक्तं कास्वपि दृष्टिषु तदा मोक्षो यदा चित्तं असक्तं सर्वदृष्टिषु. బంధనం అంటే అదే, ఎప్పుడైతే చిత్తంలో సక్తం కాస్వపి దృష్టిసు కావాలి అన్నది భావన వచ్చినప్పుడు ఏదైనా ఉండొచ్చు. ఇంకా కావాలి ಬೇಕೆನ್ನುವುದು ಬಂಧ, ಬೇಡವೆನ್ನುವುದು మోక్ష. కావాలనుకునేది బంధము, వద్దనుకునేది మోక్షం. సింపుల్గా నాది అష్టావక్రుని మాటే. తదా మోక్షో యదా చిత్తం అసక్తం సర్వదృష్టిసు. దేన్నైనా కానీ వద్దు, ఈ కొత్తది నేర్చుకో. అనాత్మ వస్తువుల్ని తిరస్కరించే సామర్థ్యం నేర్చుకోవాలి. నచికేతుని నిద్రలేసి గుర్తు తెచ్చుకోవాలి. ఎన్ని ప్రలోభాలు పెట్టిన యమధర్మరాజు నేతి వద్దు, నీ నృత్య గీతాలు, నీ అప్సరసలు, నీ సంపద నీ దగ్గర పెట్టుకో, నాకు ఆత్మవిద్య కావాలంటాడు. ఆ సామర్థ్యాన్ని పెంచుకోవాలి. ఆ సామర్థ్యం ఎంత పెంచుకుంటే కానీ అప్పుడు నిన్ను గ్రిప్పులోకి పెట్టుకోలేదు. కాబట్టి ఇదే మోక్షం. కావాలనుకున్నది బంధనము, వద్దనుకునేదే మోక్షము అని నెక్స్ట్ శ్లోకంలో ఇంకా సింపుల్గా చెప్పేశాడు ఏది బంధనం. యదా నాహం తదా మోక్షో యదాహం బంధనం తదా మత్వేతి హేళయా కించేత్ మా గృహాణం విముచ్చమా
యదా నాహం తదా మోక్షో యదాహం బంధనం తదా మత్వేతి హేళయా కించిత్ మా గృహాణ విముంచత ముంచమా. యదా నాహం తదా మోక్షో యదాహం బంధనం తదా మత్వేతి హేళయా కించిత్ మా గృహాణ విముంచమా. యదా నాహం తదా మోక్షో, నేను అన్నది కాన్సెప్ట్ నీలో స్ఫురణ కాకుండా ఉంటే అదే మోక్షం. రమణ మహర్షి దగ్గర కూడా అంతే. గురుగారు మీ కృప రావాలి, నాకు 24 గంటలు మీ కృప మా మీద ఉండాలంటే ఎప్పుడు ఉందమ్మా, మధ్యలో నువ్వు అడ్డం వచ్చేస్తున్నావు. నేను అన్న భావన ఉంది కదా, అది అడ్డం వచ్చేస్తూ ఉంది. అది సైలెంట్గా ఉంటే కదా నీలోనే 24 గంటల సేపు విమురూపమైన చైతన్యము నీ దగ్గరే ఉంది. అది ఎప్పుడు కృపను చూపడానికి రెడీగా ఉంది. మధ్యలో ఈ నేను అన్న భావమే అడ్డుకుంటా ఉంది. అందుకే ఎంతోమంది గురువుల దగ్గర, గురుగారు నాకు ఎప్పుడు మోక్షం వస్తుందంటే, నేను లేనప్పుడు వస్తుందిరా నీకు, నేను ఎప్పుడు పోతే అప్పుడు వస్తుందిరా అని. వాడేమో గురుగారిని చంపేస్తే మోక్షం వస్తుందేమో అనుకో. గురుగారు అంటే నీలో ఉన్న నేను పోతే వస్తుందిరా అని అంటే అహంభావం. అహంభావాన్ని అహంభావం ఉందే అంటే కనుక బంధనము, అది లేకుండా ఉంటే మోక్షము అని. అందుకే నువ్వు ఈ విషయాన్ని తెలుసుకొని ఏది స్వీకరించద్దు, ఏది తిరస్కరించద్దు. మృత్యు రావాలని కోరద్దు, వద్దని కోరద్దు. నీకు సంబంధం లేకుండా ఉండడం నేర్చుకో. ఎందుకు? నీది కానప్పుడు నీకు ప్రశ్న ఎందుకు? నీది ఈ శరీరం కానప్పుడు, షడ్భావ వికారాలు నీవు కానప్పుడు, జన్మ మరణాలు నీకు లేనప్పుడు వాటి గురించి చింతన, డిస్కషన్ ఎందుకు? నీకు జస్ట్ వదిలిపెట్టే అంతే. దాన్ని నీ స్వరూపంలో, నీ సాక్షిభావంలో నువ్వు చూస్తుండు. నువ్వు వచ్చేటోడు కాదు, పోయేటోడు కాదు. ఆ శరీర ప్రాణవాయు కొద్దిగా వదిలిపెట్టినప్పుడు నీ హావభావాలు ఎలా ఉంటాయో దానికి తగిన శరీరాలు వచ్చేస్తాయి. అందుకే ఏ క్షణం కానీ, ఒక్క క్షణము కూడా నువ్వు పరిచిన్న బుద్ధిలోకి రావద్దు. పరిచిన్న జీవుడు అనుకుంటే కన్నా, నేను వచ్చిపోయేటని అనుకుంటే కన్నా మళ్ళీ పునర్జన్మలు వచ్చేస్తాయి. నువ్వు స్థిరంగా నీ స్వరూపంలోనే ఉండు. గ్రహించేది లేదు, స్వీకరించేది లేదు. ఈ శరీర సంఘాతానికి ఎవరెవరితోటి రుణానుబంధం ఉందో, ఏ ఏ క్రియలు చేసుకుంటా ఉందో అన్నిటినీ సాక్షి రూపంలో చూసుకొని సైలెంట్గా ఉండు. ఇలాంటి అనుభూతిని జనక మహారాజు పొంది వాళ్ళ గురుగారు దగ్గర వ్యక్తం చేశాడు. ఇప్పుడు గురుగారు ఇంకా దాన్ని మళ్ళా కొద్దిగా ఉపదేశాలు వార్నింగ్ రూపంలోనే హెచ్చరిస్తూ చెబుతూ ఉంటాడు. అది నెక్స్ట్ క్లాస్లో చెబుతుంటాడు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ನಾನು ಹೋದರೆ